దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద చర్చిల్లో కొనదల మేరీమాత చర్చి ఒకటి. తర్వాత పెద్ద చర్చిల్లో పేరుగాంచిన గౌరీపట్నం మేరీమాత ఆలయం. ఈ చర్చిలో ఎన్నో అద్భుతమైన మేరీమాత దర్శనాలు కనబడుతుంటాయి. ఇది ఎత్తైన కొండల్లో ఉంటుంది. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే ఈ చర్చిలో దాదాపుగా 23 విగ్రహాలతో కూడిన మేరీమాత రూపంలో దర్శనమిస్తుంది. ఈ విగ్రహాలు వచ్చేటప్పటికి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క ప్రతిమ నిదర్శనంగా నిలుస్తుంది. రహదారి మేరీమాతగా, వెలగవని మాతగా, విశ్వమాత, కర్మేలు మాత, గోధులేపు మాత, క్రైస్తవుల మాత, ఓదార్పు మాత, వ్యాకుల మాత, లూర్పు మాత, దివ్యమాల మాత, దివ్య కారుణ్య మాత, ఫాతిమ మాత, నిత్య సహాయక మాత, ఆరోగ్య మాత, కానుక మాత, మోక్షరహిత మాత, సపాతి మాత, మధ్యవర్తి మాత, ప్రేమ సేవ ఆశ్రమ మాత, సప్తనిత్యల మాత అనేక రకాలుగా ఈ చర్చిలో మేరీ మాత విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది. ఒక్కొక్క పేరు ఒక్కొక్క నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క ఆలయానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తులు కూడా కోరిన కోరికలకు తీర్చే తల్లిగా విరజిల్లుతుంది. నా పేరు శిరీష. మేము సామలకోట నుంచి వచ్చాం. చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. చూడటానికి ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. హిందూ దేవాలయంలో చాలా నీట్ గా చాలా బాగుంది. ఇక్కడ మేరీ మాతకి కొబ్బరికాయ కూడా కొడతారు. కొవ్వొత్తులు కూడా వెలిగిస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. థ్యాంక్ యూ.